హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇంజనీరింగ్ జాబ్స్ ఇన్ఫో. ఈసారి బీఈఏలో ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ నేను ప్రీవియస్గా ట్రైనింగ్ ఇంజనీర్ మీద రిలీజ్ చేసిన నోటిఫికేషన్ గురించి రిక్రూట్మెంట్ నా ఛానల్లో ఒక వీడియోలో అప్లోడ్ చేశాను. అది కూడా మీరు ఒకసారి విజిట్ చేసి చూడండి, మీకు యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియోలో మీకు ప్రాజెక్ట్ ఇంజనీర్కి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో ఈ పొజిషన్ మీద టెంపరీ బేసిస్గా తీసుకోవడం జరుగుతుంది హైదరాబాద్ యూనిట్కి. అండ్ ప్రాజెక్ట్ ఇంజనీర్గా అప్లై చేసేవాళ్ళు మీరు బీటెక్ బీఈ కంప్లీట్ చేసి ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఏ డిసిప్లిన్లో మీరు చేసినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక ఈసీఈ చేసిన వాళ్ళకి 17 పోస్ట్ రిలీజ్ చేశారు. మెకానికల్ వాళ్ళకి 7 పోస్ట్స్ ఉన్నాయి. సివిల్ వాళ్ళకి 1 పోస్ట్, ఎలక్ట్రికల్ వాళ్ళకి 1 పోస్ట్, ఒఫిషియల్ లాంగ్వేజ్లో చేసిన వాళ్ళకి 1 పోస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చి 32 ఇయర్స్ వరకు ఇచ్చారు. మినిమం పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఫిబ్రవరి 2024 వరకు ఎంత ఉండాలి అంటే మినిమం 2 ఇయర్స్ ఆఫ్ రిలవెంట్ పోస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి మీకు. రిజర్వేషన్ వైజ్గా చూసుకుంటే జనరల్కి 13, ఓబీసీకి 7, ఎస్సీకి 3, ఎస్టీకి 1, ఎకనామికల్ వీకర్ సెక్షన్కి 2 పోస్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. రెమ్యునరేషన్ విషయానికి వస్తే స్టార్టింగ్ ఇయర్లో 40,000 per month ఇస్తారు, సెకండ్ ఇయర్కి 45,000 per month ఇస్తారు, థర్డ్ ఇయర్కి 50,000 per month, అలాగే ఫోర్త్ ఇయర్కి వచ్చి 55,000 per month. ఇక్కడ కొన్ని టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఉన్నాయి, వాటి గురించి ఇప్పుడు చూద్దాం. సో ఈ ప్రాజెక్ట్ ఇంజనీర్గా ఎంగేజ్ చేసుకునే వాళ్ళని 3 ఇయర్స్ వరకు అయితే తీసుకుంటున్నారని చెప్పాను కదా. ఇంకొక 1 ఇయర్ అనేది ఎక్స్టెండబుల్ చేసుకునే ఛాన్స్ ఉంది. అది మీ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ని బట్టి, ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ని బట్టి ఒక 1 ఇయర్ అనేది వాళ్ళు అడిషనల్గా ఎక్స్టెండబుల్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇందాక చెప్పిన శాలరీసే ఇందులో కూడా. అది కాకుండా ట్రైనింగ్ ఇంజనీర్ లెవెల్లో బీఈఏలో ఎవరైతే మీరు ఎక్స్పీరియన్స్ కంప్లీట్ చేసి ఉన్నారో అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక డైరెక్ట్గా ప్రాజెక్ట్ ఇంజనీర్ 2 లెవెల్కి అయితే హైర్ చేసుకోవడం జరుగుతుంది. సో అటువంటి వాళ్ళకి వచ్చే రెమ్యునరేషన్ వచ్చి ఇనిషియల్గా 45,000 per month ఫస్ట్ ఇయర్లో ఇస్తారు, సెకండ్ ఇయర్కి 50,000 per month, థర్డ్ ఇయర్కి 55,000 per month అయితే ఇవ్వడం జరుగుతుంది. వాటితో పాటు ప్రాజెక్ట్ ఇంజనీర్ 1కైనా ప్రాజెక్ట్ ఇంజనీర్ 2కైనా కూడా 12,000 per year స్పెషల్ అలవెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది 2 ఇన్స్టాల్మెంట్స్లో వేస్తారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చి ఇయర్ స్టార్టింగ్లో, సెకండ్ ఇన్స్టాల్మెంట్ వచ్చి ఇయర్ ఎండింగ్లో ఇవ్వడం జరుగుతుంది. వాటితో పాటు 10% ఆఫ్ కాంపన్సేషన్ అలవెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అది కూడా ఎవరైతే హైదరాబాద్ యూనిట్లో కాకుండా అవుట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ యూనిట్ పోస్టింగ్ వాళ్ళకి పడుతుందో అటువంటి వాళ్ళకి 10% ఆఫ్ కన్సల్టేట్ రెమ్యూనరేషన్ అనేది అలవెన్స్ కింద మంత్లీ వేయడం జరుగుతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే సో జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకి మినిమం 55% ఆఫ్ అగ్రిగేషన్ అయితే ఉండాలి మీ ఓవరాల్ సెమిస్టర్స్ అన్నిటి మీద కూడా కలిపి. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే పాస్ పర్సంటేజ్ సఫిషియంట్ అయిపోతుంది. సో ఇది కాకుండా పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే మినిమం 2 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ అనేది మ్యాండేటరీ అనమాట. సో ఇక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఎలిజిబుల్ కాదంటే అకాడమిక్ లెవెల్లో, టీచింగ్ ఎక్స్పీరియన్స్లో, రీసెర్చ్ వర్క్లో, ట్రైనింగ్ లెవెల్లో, ఇంకా బ్యాంకింగ్ సెక్టర్లో, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో ఇలాంటివి ఏమైనా చేస్తుంటే సో అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఈ పోస్ట్కి ఎలిజిబుల్ కాదు. మీరు టెక్నికల్గా చేసి ఉంటే కనుక ఆ ఫీల్డ్ మీకు ఈ పోస్ట్కి సూటబుల్ అవుతుంది. టెక్నికల్ వర్క్ కాకుండా అవుట్ ఆఫ్ టెక్నికల్ వర్క్ ఏది కూడా ఈ పోస్ట్కి సూటబుల్ కాదు. సో టెక్నికల్గా మీరు 1 ఇయర్ అప్రెంటిస్షిప్ చేస్తున్నా కూడా అది ఎక్స్పీరియన్స్లోకి కన్సిడర్ అవుతుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఫిబ్రవరి 2024 లోపు 2 ఇయర్స్ అయితే ఉండాలి. సో షార్ట్ లిస్ట్ చేసుకోవడం అనేది కూడా మీకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి షార్ట్ లిస్ట్ చేసుకోవడం కూడా జరుగుతుంది. ఎవరికైతే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉందో అటువంటి వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. సో ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళకి ఎలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటే సో ఆర్ఎఫ్, మైక్రోవేవ్ సిస్టమ్స్, రాడార్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, సిగ్నల్ ప్రాసెసింగ్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఇలాంటి వాటి మీద నాలెడ్జ్ ఉండాలి. అలాగే జామర్స్ మీద, కొమెంట్ మీద, ఎలింట్ మీద, ఇంకా ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సబ్ సిస్టమ్స్ అనమాట. వాటికి సంబంధించి నాలెడ్జ్ అయితే ఉండాలి, టెస్టింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఇలాగా కొన్ని రిక్వైర్డ్ ఎక్స్పీరియన్స్లు అయితే అడిగారు. సో మీకు కనబడుతున్న ఈ ఫాలోయింగ్ ఎక్స్పీరియన్స్లో మీరు ఎవరైనా చేసి ఉంటే కనుక మీరు ఈ పోస్ట్కి ఎలక్ట్రానిక్స్ వైజ్గా ఎలిజిబుల్ అవుతారు. మెకానికల్ వైజ్గా చూసుకుంటే కనుక సో డిజైన్లో, ఫ్యాబ్రికేషన్లో, మెకానికల్ స్ట్రక్చర్స్లో నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇంకా ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్, వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ అండ్ అసెంబ్లీ ఆఫ్ కాంప్లెక్స్ మెకానికల్ సిస్టమ్స్. వాటితో పాటు క్వాలిటీ అష్యూరెన్స్,
ఇన్స్పెక్షన్ ప్రాసెస్, కస్టమర్స్ ఫర్ ఇన్స్పెక్షన్ ఆఫరింగ్ అండ్ క్లియరెన్సెస్. సో ఇలాంటి వీటిలో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ టూల్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్న, ఇంకా కాస్ట్ ఎస్టిమేషన్, టెండరింగ్, కాంట్రాక్ట్ మేనేజ్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న, ఇంకా అడ్వాన్స్ లైట్ వెయిట్ మీద, స్ట్రాంగ్ అండ్ థర్మల్లీ కండక్టివ్ మెటీరియల్స్ అండ్ స్పెషల్ మెటీరియల్స్ వాటి మీద నాలెడ్జ్ మీకున్న, థర్మల్ అనాలిసిస్, సిమ్యులేషన్స్ ఆఫ్ మెకానికల్ డిజైన్స్ వీటి మీద మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న, ఇవన్నీ కూడా ఈ పోస్ట్కి మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సివిల్ వాళ్ళకి వచ్చి కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్, రోడ్స్, స్టీల్ స్ట్రక్చర్ వర్క్స్, ఇంటీరియర్ ఫినిషింగ్ వర్క్స్, మెయింటెనెన్స్ ఆఫ్ బిల్డింగ్స్ వీటి మీద, అలాగే క్వాలిటీ ఆఫ్ వర్క్స్ మీద, ఆటోక్యాడ్ మీద, 3D మోడలింగ్ ఆఫ్ బిల్డింగ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్, ప్రిపరేషన్ ఆఫ్ ఎస్టిమేట్స్ యాజ్ పర్ డిఎస్ఆర్ అండ్ మార్కెట్ అనాలిసిస్, ప్రిపరేషన్ ఆఫ్ టెండర్ డాక్యుమెంట్స్ యాజ్ పర్ CPWD మాన్యువల్స్, ఇక కాంట్రాక్ట్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ వర్క్స్, బిల్డింగ్ ఆఫ్ వర్క్స్ మీద మీకు నాలెడ్జ్. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఉంటే కనుక మీకు ఈ పోస్ట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఎలక్ట్రికల్ వైజ్గా చూసుకుంటే ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హై టెన్షన్ పవర్ లైన్స్, LT అండ్ HT ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్, ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ వర్క్స్. అలాగే ఎక్స్పీరియన్స్ ఇన్ నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ ఎలక్ట్రికల్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఇంక్లూడింగ్ CPWD ప్రాక్టీసెస్. కన్వర్జన్ విత్ డిఫరెంట్ లోడ్ షెడ్డింగ్ సిస్టమ్, ఎలక్ట్రికల్ కంట్రోల్ సిస్టమ్, ఎనర్జీ మేనేజ్మెంట్, SCADA అండ్ PLCs. కన్వర్జన్ విత్ లేటెస్ట్ మెయింటెనెన్స్ ప్రాక్టీసెస్, లైనింగ్ అప్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్స్, ప్రొక్యూర్మెంట్, బడ్జెటింగ్ ఎక్సెట్రా. సో ఈ రిలవెంట్ ఫీల్డ్లో మీకు ఎలక్ట్రికల్ వైజ్గా ఎక్స్పీరియన్స్ ఉన్న మీకు ఈ పోస్ట్కి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఒఫిషియల్ లాంగ్వేజ్ విషయానికి వస్తే కనుక సో మెయిన్గా హిందీ మీద చాలా గ్రిప్ అయితే ఉండాలి. సో హిందీని టైప్ చేయగలగాలి, హిందీని ట్రాన్స్లేట్ చేయగలగాలి. సో హిందీ మీద ఎవరికైతే ఎక్కువగా గ్రిప్ అయితే ఉంటుందో అటువంటి వాళ్ళకి ఎక్కువ స్కోప్ అయితే ఉంటుంది. సో వాళ్ళు ఎస్టిమేట్ చేసిన రిలవెంట్ డిసిప్లిన్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవన్నమాట. ఇంకా మీకు డీటెయిల్గా ఇంకొకసారి చదవాలి అంటే ఈ పీడిఎఫ్కి సంబంధించిన లింక్ నా డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఇంకొకసారి ఓపెన్ చేసి మళ్ళీ మీరు రీడౌట్ చేయొచ్చు. ఇంకా ఎలా అప్లై చేసుకోవాలి అనే ప్రాసెస్ విషయానికి వస్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనపడుతున్న ఈ గూగుల్ ఫామ్ లింక్లో మీరు రిజిస్ట్రేషన్ అయితే అవ్వండి. సో ఆ గూగుల్ ఫామ్ని మీరైతే కాపీగా తీసుకోవాలి. ఓకేనా. గూగుల్ ఫామ్ ప్రింట్అవుట్ లేకుండా వాళ్ళు వాకిన్ సెలక్షన్స్కి అయితే అలౌ చేయరు. ఇంకా రిజిస్ట్రేషన్కి వచ్చి టైం పీరియడ్ ఏంటంటే ఇది ఆల్రెడీ 28 ఫిబ్రవరిన అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. మార్చ్ 14తో అయితే ఈ రిజిస్ట్రేషన్ సైట్ క్లోజ్ అయిపోవడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మార్చ్ 14th లోపు మీరు రిజిస్టర్ కావాలి. సో ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అలాగే గూగుల్ ఫామ్ కాపీ మీరు మ్యాండేటరీగా క్యారీ చేయాలి వాకిన్ సెలక్షన్స్కి. ఇక మోడ్ ఆఫ్ సెలక్షన్ విషయానికి వస్తే సో 17th మార్చ్న సండే రోజు అయితే రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వెన్యూ వచ్చి లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్ ఆపోజిట్ సర్వే ఆఫ్ ఇండియా, PNT కాలనీ, ఉప్పల్, హైదరాబాద్. టైమింగ్స్ వచ్చి 9 o'clock. సో ఆ డేన మీకు రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే రోజు ఇంటర్వ్యూ కూడా కండక్ట్ అవుతుంది. సో రిటర్న్ టెస్ట్కి అటెండ్ అయ్యే వాళ్ళు ఆధార్ కార్డ్ అయితే క్యారీ చేయాల్సిన అవసరం ఉంది. మీ ఆధార్ నెంబరే అక్కడ రోల్ నెంబర్కి కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో రిటర్న్ టెస్ట్ అయితే 85 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక సెలక్షన్ కూడా 1:5 రేషియో మెరిట్ రేషియోల వాళ్ళు మిమ్మల్ని తీసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక రిటర్న్ టెస్ట్కి పాసింగ్ మార్క్స్ విషయానికి వస్తే జనరల్, EWS, OBCకి 35%, SC, ST, PWBDకి 30%. ఇక ఫైనల్ సెలక్షన్స్ అనేవి మీకు అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు ఇచ్చిన మెయిల్ కూడా సెలక్షన్కి సంబంధించిన సెలెక్ట్ అయిన పర్సన్కి మెయిల్ రావడం జరుగుతుంది. సో మీరు క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే అప్లికేషన్ ఫామ్, ఇక BEL వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అప్లికేషన్ ఫామ్ క్యారీ చేయాలి. వాటితో పాటు గూగుల్ రిజిస్ట్రేషన్ ఫామ్ క్యారీ చేయాలి. ఇక మీ SSC సర్టిఫికేట్ క్యారీ చేయాలి. అలాగే BE, BTech, BSc ఇంజనీరింగ్ సర్టిఫికేట్ మీకున్న క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ సెమిస్టర్ వైజ్గా కూడా క్యారీ చేయాల్సిన అవసరం ఉంది. కన్వర్సేషన్ ఫార్ములా సర్టిఫికేట్, అలాగే వ్యాలిడ్ క్యాష్ సర్టిఫికేట్. ఇక నాన్ క్రీమీ లేయర్స్ అయితే OBC క్యాండిడేట్స్ అయితే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ కూడా క్యారీ చేయాల్సి ఉంది. అది కూడా మార్చ్ 1 తర్వాత ఇష్యూ చేసిన నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఎలిజిబుల్ అవుతుంది. 2023లో ఇష్యూ చేసిన మార్చ్ 1 తర్వాత నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేటే మీరు క్యారీ చేయాలి. ఒకవేళ ఇంకా 2023 ముందు మీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ కనుక మీరు కలిగి ఉంటే అప్డేట్ చేసుకోండి. సో ఇన్కమ్ సర్టిఫికేట్, ఇక గవర్నమెంట్ ఐడెంటిటీ ప్రూఫ్కి సంబంధించిన ఒక డాక్యుమెంట్ క్యారీ చేయండి. లైక్ ఆధార్, ఓటర్ ID, డ్రైవింగ్ లైసెన్స్ అలాంటివి అనమాట.
ఇంకా మీరు ఒకవేళ పిఎస్యూలో కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో ఇలా చేస్తుంటే కనుక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా మీరు క్యారీ చేయాలి. అలా వాటితో పాటు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ క్యారీ చేయాలి. సో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ క్యారీ చేసే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, 2 ఇయర్స్కి సంబంధించిన క్లియర్గా డేట్ అయితే అందులో మెన్షన్ అయ్యి ఉండాలి, ఫ్రమ్ నుంచి 2 వరకు. అలా క్లియర్గా లేకపోతే కనుక వాళ్ళు ఎక్స్పీరియన్స్ని కన్సిడర్ చేయరు. సో ఒకవేళ మీరు కంటిన్యూ అవుతున్నట్టయితే కనుక అపాయింట్మెంట్ లెటర్ ఆర్ దాని జాయినింగ్ లెటర్ అని కూడా అంటారు కదా, సో అపాయింట్మెంట్ లెటర్ మీరు క్యారీ చేయాల్సిన అవసరం అయితే ఉంది. వాటితో పాటు మీరు ఒక 3 months పే స్లిప్స్ కూడా క్యారీ చేయండి. అలాగే ఎంప్లాయీ ఐడి ప్రూఫ్ కూడా మీరు క్యారీ చేయండి. వాటితో పాటు 2 copies ఆఫ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్స్ క్యారీ చేయాలి. ఇక అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 472 రూపీస్ అయితే పే చేయాలి. ఇక పీడబ్ల్యూబీడీ ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ వాళ్ళు అయితే పే చేయాల్సిన అవసరం లేదు. సో ఫీ పేమెంట్ వచ్చి ఎస్బీఐ ఆన్లైన్ మోడ్ నుంచి పే చేయాలి. సో ఇక్కడ మీకు కనపడుతుంది కదా, ఈ లింక్ మీరు క్లిక్ చేస్తే పేమెంట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. మరొక విషయం ఏంటంటే డీడీ ద్వారా, చెక్ ద్వారా, క్యాష్ ద్వారా అయితే అప్లికేషన్ ఫీ యాక్సెప్టబుల్ కాదు, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఇంకా జనరల్ కండిషన్స్ విషయానికి వస్తే కనుక ఆల్రెడీ బీఈఎల్లో ట్రైనింగ్ ఇంజనీర్ రిలీజ్ చేశారు, ప్రాజెక్ట్ ఇంజనీర్ రిలీజ్ చేశారు. ఒక పర్సన్ ఒక పోస్ట్కి అప్లై చేయగలరు. మనకు ఒక పర్సన్ 2 పోస్టులకి అయితే అప్లై చేయకూడదు, చేయలేరు. ఇండియన్ నేషనల్స్ తప్పించి ఎవరు ఈ పోస్ట్కి అప్లై చేయడానికి వీల్లేదు. సో ఎవరైనా ప్రాజెక్ట్ ఇంజనీర్ లెవెల్లో చేసి ఉంటే మళ్ళీ ఇంకొకసారి అప్లై చేయడానికి కూడా పాసిబిలిటీ లేదు. ఇంకొక విషయం ఏంటంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే 2 lakhs మెడికల్ కవర్ ఇన్సూరెన్స్, 5 lakhs లైఫ్ కవర్ ఇన్సూరెన్స్ అయితే మీరు తీసుకొని జాయినింగ్ డేట్ రోజు సబ్మిట్ చేయాలి. సో ఇవన్నీ కూడా కామన్గా అన్ని చోట్ల ఉండే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. మెయిన్ అయితే మీకు చెప్పాను. సో ఇంకా మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మీకు కనపడుతున్న ఈ అఫీషియల్ వెబ్సైట్ www.bel.in, ఈ వెబ్సైట్లోకి మీరు వెళ్తే ఇంకా మీకు అప్డేట్స్ అనేవి ఇంకా తెలుస్తూ ఉంటాయి. సో ఈ ప్రాజెక్ట్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ అనేది చాలా వాల్యుబుల్ రిక్రూట్మెంట్. ఎవరైతే బీటెక్ చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం నేను చదివిన ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా చాలామంది కవర్ చేసి ఉంటారు. సో ఈ రిక్రూట్మెంట్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోండి. నా వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.